ప్రెగ్నెంట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సింగిల్ ప్రెగ్నెన్సీయా, 2 ప్రెగ్నెన్సీలా, డేట్ ప్రకారం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం. దాంతో పాటు కొన్ని జనరల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతుంది, థైరాయిడ్ ఎంతుంది, లేకపోతే బ్లడ్ షుగర్స్ అన్నీ కంట్రోల్‌లో ఉన్నాయా, కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేస్తాము. కొన్ని ఒక సెట్ ఆఫ్ మనకి యాంటీనేటల్ ప్రొఫైల్ అని ఉంటదమ్మా. అవి మాత్రం చాలా ఇంపార్టెంట్‌గా చేసుకుంటాం. ఎందుకంటే బై ద టైమ్ ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యే వరకు తన శరీరంలో ఈ పర్టిక్యులర్ సంబంధించినవన్నీ నార్మల్‌గానే ఉన్నాయి అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగమవుతుంది. మళ్ళీ షుగర్‌కి హెచ్‌బీఏవన్సీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. యూరిన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నిట్లో కూడా మనకి ఇన్ఫెక్షన్ లేదు దాని ప్రెగ్నెన్సీ వచ్చేసరికి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అన్నది కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ముందుగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ముందుగా థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ముందుగా షుగర్ వచ్చే అవకాశాలు, హెచ్‌బీఏవన్సీ టెస్ట్ అన్నది మనకి అవన్నీ తెలియజేస్తుంది. సో దానివల్ల తగిన జాగ్రత్తలు, ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఒక అవగాహన మనం స్త్రీలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.